26, 27 వార్డుల మాజీ కార్పొరేటర్స్ మిరపల శ్యామలరావు, బట్లంకి ప్రకాష్, యువ నాయకులు కొల్లి దీపు ఆధ్వర్యంలో సుమారు 1000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 26, 27 వార్డుల మాజీ కార్పొరేటర్స్ మేరపాల శ్యామలరావు, బట్లంకి ప్రకాష్ పిలుపు మేరకు యువ నాయకులు కొల్లి కృష్ణదీపు, వైఎస్ఆర్సీపీ నాయకులు వంశీ, కల్లు, అప్పలరెడ్డి, సిరికి శ్రీను, సిరికి యశోద, మేడిశెట్టి లక్ష్మి, దొంగల జయ, దొంగల రాము, కొల్లి సీత మరియు కొల్లి మణికంఠ, నవీన్, ఆరిఫ్, బాబీ మరియు కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని మరియు రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని గడప గడపకు తిరుగుతూ సుమారు 1000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో అభ్యర్థించడం జరిగింది. మహిళల నుంచి విశేష స్పందన రావడం చూస్తుంటే మరలా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విజయం ఖాయమని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో వియ్యపు సతీష్, వి జగ్గా, చౌదరి, సన్నీ, బిట్టు, పాయ, హరి, మణి, స్వరూప్, రామ్కి, ఎగిరెడ్డి, నవీన్, కొల్లి మురళి, దొంగల హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫ్యాన్ గుర్తు మీద ఓటేమని అభ్యర్థించడానికి మన బట్లంకి ప్రకాష్ గారు, మెరపల శ్యామలరావు గారు మనకు అందుబాటులో ఉండే వ్యక్తులు. మన కష్టం అంటే 4 అడుగుల దూరంలో వీళ్ళు కానీ అందుబాటులో ఉండే వ్యక్తులు. అలాగే 2019లో మనం చూసుకుంటే మనం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చయ్య చౌదరి గారిని ఓటేసి గెలిపించుకున్నాక ఏ రోజు కూడా, ఏ ఇల్లు కూడా, ఏ వీధి కూడా, ఆయన నియోజకవర్గం కూడా తిరగలేనటువంటి ఒక ఆబ్సెంట్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక బుచ్చయ్య చౌదరి గారే. అలాగే 2014లో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలాంటి మోసపూరితమైన మేనిఫెస్టో ప్రవేశపెట్టారో అప్పుడు కూడా అలాంటి మేనిఫెస్టోని ప్రవేశపెట్టి 2014లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కాక కూడా ఎటువంటి హామీల్ని కూడా నెరవేర్చలేని మనిషి చంద్రబాబు నాయుడు గారు. 26, 27 మహిళలందరూ కూడా ముందుకు వచ్చి మా చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో నెక్కిస్తామని చెప్పి ఊరున మన 2 వార్డులు కూడా ప్రతి వీధి తిరుగుతూ గతంలో చేసిన అభివృద్ధి కన్నా ఇంకా మంచి అభివృద్ధితో ముందుకు వస్తూ అందరినీ అభ్యర్థన జరుగుతున్నామా. మీరు ఇక్కడ మన 26, 27 వార్డు ప్రజలందరూ కూడా ఒకే దాడి మీద ఫ్యాన్ గుర్తు వేసి గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మనందరం కూడా 26, 27 వార్డు ప్రజలందరం కూడా ఈరోజు కేంద్రంగా మొదలెట్టి ఈ బుచ్చయ్య చౌదరి ఈ 10 సంవత్సరాల్లో మనకి ఏం చేశాడు. 5 సంవత్సరాలు కూడా, ఈ 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ లో లేరని చెప్తున్నాడు, కళ్ళబొల్లు కౌరు చెప్తున్నాడు. అంతకు ముందు 5 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మన వార్డుకు రావడం కానీ, మన సాధక పథకాలు చూడడం కానీ ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంటే మన వార్డు అందరం కూడా గంజాయి అమ్ముకుంటామంట, రౌడీలు అంట అని చెప్పి పబ్లిక్ గా విమర్శిస్తున్నాడు. నిజంగా అటువంటి నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఒక్కసారి మినిస్టర్ చేశాడు. ఎప్పుడు కూడా ఈ వార్డు కానీ మన ప్రజలు కానీ పట్టించుకోలేదు. ఈ రోజు భయం వేస్తుంది వార్డులో తిరగాలంటే. అతనికి
భయం వేస్తుంది. ఆడవాళ్ళు అడిగే క్వశ్చన్కి భయం వేస్తుంది. పారిపోతున్నాడు. అటువంటి పారిపోయే వ్యక్తి, అంత భయం ఉన్నవాడు ఎందుకోసం పోటీ చేయాలి? బైకుల్లో చెప్తున్నాడు గంజాయి అమ్ముకుంటాం, రౌడీజం చేస్తామని. నిజంగా అటువంటి నీచమైన నాయకుడు నిజంగా మా ఎదురుకుండా ముఖాముఖి మాట్లాడమండి. ఏమన్నా దమ్ముంటే మేము మాట్లాడడానికి సమాధానం చెప్పగలం. 78 సంవత్సరాల వయసులో కూడా వ్యభిచారం కావాలి అతనికి. కార్యకర్తలతో ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకునే వ్యక్తి అతను. డైరెక్ట్ గా మేము ప్రూవ్ చేయగలం. కాదంటే మా ముందుకు రమ్మనండి, దమ్ముంటే ఆ దమ్ము ఏంటో చూపెడతాం. ఈ రోజు ఇదే క్యాన్వా 26, 27 వాటిలో పెట్టాం. ఇదే ఇంత క్యాన్వా అడిగాను. దమ్ముంటే 6 సంవత్సరాల్లో 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అతనికి ఎంత ఇది ఉండాలి, ఎంత పలుకుబడి ఉండాలి, ఎంత పట్టు ఉండాలి వాటి మీద.